కరీంనగర్ 40వ డివిజన్లో 10 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్లతో కలిసి మేయర్ పొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు తిరుమల నగర్కు వచ్చే రోడ్డును నిర్మించాలని కోరగా స్పందించిన మేయర్ త్వరలోనే యూడీఎఫ్ నిధులు 50 కోట్లను వెచ్చించి నగరంలో పెండింగ్లో ఉన్న ప్రతి రోడ్డును నిర్మిస్తామన్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించి నాణ్యతో త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమం అనంతరం మేయర్ శ్రీనివాస్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్ పనులు ఉన్నాయని వాటికి నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయాలని కోరిన వెంటనే మేయర్ స్పందించి పనులను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రోటోకాల్ మేయర్ కార్పొరేటర్ అంతే మంది ఉన్నారు. అందరు మనకు కావాల్సిన ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి 10 లక్షల నిధుల నుండి ఇలా సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇది సిటీ నాడిగొడ్లో ఉన్నా కానీ కొంచెం ఇంకా అభివృద్ధి చేయాల్సిన రహదారులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని మా దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 40వ డివిజన్లో ఉన్న స్థానిక సమస్యలు మా గౌరవ కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి దశల వారీగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు 50 కోట్లు యూఐడిఎఫ్ నిధులు నగర వ్యాప్తంగా పనులు చేసే విధంగా ఇప్పుడు టెండర్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఒక 15 రోజులలో టెండర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నగరంలోని అన్ని డివిజన్లలో నగర వ్యాప్తంగా ఒక 50 కోట్ల నిధులతోని అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. మా నగరంలో మా పాలకవర్గ సభ్యుల సహకారంతో నగరాన్ని ఒక సుందరీకరణ నగరంగా మౌలిక వసతులు కల్పించడంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా మా పాలకవర్గ సభ్యుల అందరి సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా 50 కోట్ల నిధులతో నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే దిశగా పనులు చేయడం జరుగుతుంది. 40వ డివిజన్లో గౌరవ మేయర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ పనులు ఏంటిది అంటే ఇదివరకు పెండింగ్ ఉన్న వర్క్సే కాబట్టి మా ద్వారా చేయడం జరిగింది. మెయిన్ రోడ్ ఒక్కటి చేయాల్సింది. మేమందరం కలిసి మేయర్ గారిని కోరడం జరిగింది. అది చూస్తా అని చెప్పి త్వరలో చేస్తా అని చెప్పిండ్రు. మేయర్ గారు వచ్చినందుకు కృతజ్ఞతలు, కాలనీవాసులకు కూడా కృతజ్ఞతలు.